డ్రగ్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ గురించి తెలుసుకుంటాం. అంటే మనం కొన్ని మెడికేషన్స్ వాడటం వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన లోపాలు అనేటివి వస్తాయి. సో కానీ యూజువల్గా డ్రగ్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ మనం మెడికేషన్స్ ఆఫ్ చేయటంలో అంటే కట్ ఆఫ్ చేయటం ద్వారా అంటే మార్చడం ద్వారా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కరెక్షన్ చేసుకోవచ్చు. కానీ కొంతమందిలో ఏమవుతుంది అలాగే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కొద్దిగా పర్మనెంట్గా ఈ డ్రగ్ ఆపినా కానీ ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది పేషెంట్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ మెడికేషన్స్ ఏంటివేంటో తెలుసుకుందాం. ఎనీ మెడికేషన్ ఆ మాటకొస్తే ఏ మెడికేషన్స్ అయినా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కాజ్ చేయొచ్చు. ముఖ్యంగా సింపుల్గా మనం హెయిర్ గ్రోత్కి యూజ్ చేసే మెడికేషన్స్ కావచ్చు, అంటే మినాక్సిడిల్ కావచ్చు, ఫెనిస్ట్రైడ్ కావచ్చు. బేసికలీ ఇదేం చేస్తాయంటే మినాక్సిడిల్ హైపర్ టెన్షన్తో పాటు రక్త ప్రసరణని ఇంక్రీజ్ చేస్తుంది శరీరం అంతా. మెయిన్గా అందుకనే టాపికల్గా ఎక్కువ వాడతాము. ఫెనిస్ట్రైడ్ ఏంటంటే వీర్యకణాల సంతతిని తగ్గిస్తుంది. సో ఈ రెండింటితో ఏంటంటే కొద్దిగా డిజైర్ తగ్గటము, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ రావచ్చు. బట్ ఇవి ట్రాన్సియంట్, ఇబ్బంది ఏం పడకండి, ఇది వాడుతున్నాను అని భయపడకండి. సో కొంతమందిలో మాత్రం అలాగా జరుగుతుంది. సో వాటిని ఆపేసిన వెంటనే మనకు డిస్ఫంక్షన్ అనేది పోతుంది. యాజ్ యూజువల్గా కోరికలకు తగ్గట్టు అంగం స్తంభించడం అనేది జరుగుతుంది. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ నుంచి రివైవ్ అవుతారు. ఇది రివర్సబుల్.